హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ ఏదైతే ఉందో ఇది కూకా కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసినటువంటి మినీ ఎల్ఈడి టీవీ అనమాట. చెప్పాలంటే మీరు ఒక క్యూఎల్ఈడి టీవీ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే మీరు ఒక 30,000 రూపీస్ నుంచి 35,000 రూపీస్ వరకు పెట్టాల్సి ఉంటుంది కదా. కానీ ఈ మినీ ఎల్ఈడి టీవీ మీరు తీసుకోవడానికి జస్ట్ 27,000 రూపీస్కి అయితే ఈ మినీ ఎల్ఈడి టీవీ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ మనం క్యూఎల్ఈడి తీసుకోవడం కంటే ఆబ్వియస్లీ మనకి మినీ ఎల్ఈడి అనేది బెటర్ చాయిస్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సేల్ జరుగుతుంది కాబట్టి ఈ సేల్లో మనం దీన్ని తీసుకోవచ్చా లేదా. సో వీళ్ళు దీన్ని మినీ ఎల్ఈడి టీవీ అంటున్నారు కాబట్టి అసలు నిజంగా ఇది మినీ ఎల్ఈడి టీవీయా కాదా. ఆల్మోస్ట్ నేను దీన్ని ఒక 4 months నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నా ఈ 4 months ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. దీంట్లో 75 ఇంచెస్ టీవీ మీరు తీసుకోవాలన్నా సరే మీకు జస్ట్ 56,000 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ వచ్చేటప్పటికి నేను మన ఛానల్లో ఎప్పుడో పోస్ట్ చేస్తున్నాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనము దీనికి సంబంధించిన ఫుల్ ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం, క్విక్గా చూసేద్దాం. ఒకవేళ మీరు ఈ టీవీని పర్చేస్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన అమెజాన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసైనా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. ఫస్ట్ దీని యొక్క బిల్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే మొత్తం మనకి మెటల్ బిల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మీకు మదర్ బోర్డ్ ఉంటుందో బ్యాక్ సైడ్ అక్కడ మాత్రం మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే 3 HDMI పోర్ట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి, 2 USB పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కంప్లీట్గా మనకి బెజల్లెస్ అయితే వస్తుంది అనమాట. 3 sides బెజల్లెస్ అయితే వస్తుంది. బాటంలో కొంచెం మీకు బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మిడిల్లో కూకాకి సంబంధించిన లోగో అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇది మనకి ప్లాస్టిక్ అయితే ఉందన్నమాట. ఏవైతే మీకు స్టాండ్స్ ఉన్నాయో టేబుల్ స్టాండ్స్ కూడా మీకు హార్డ్ ప్లాస్టిక్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు టీవీ తీసుకున్న తర్వాత టేబుల్ స్టాండ్స్ కానీ లేదా వాల్ మౌంట్ కానీ ఈ రెండిట్లో ఒకదాన్ని అయితే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను రివ్యూ కోసం కాబట్టి నేను టేబుల్ స్టాండ్స్ని అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఇక ఏదైతే మీరు ప్యానల్ చూస్తున్నారో ఇది వచ్చేటప్పటికి మనకి VA ప్యానల్తో వస్తుంది. మీకు తెలిసిందే కదా, ఆబ్వియస్లీ VA ప్యానల్ అంటే మీకు ఖచ్చితంగా బ్లాక్ లెవెల్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. అండ్ మీకు దీంట్లో 55 ఇంచెస్ 65 ఇంచెస్ 75 ఇంచెస్ అవైలబుల్ ఉన్నాయి. 55 ఇంచెస్ 65 ఇంచెస్ వచ్చేటప్పటికి చాలామంది ఏం చెప్తున్నారంటే అన్ని సైజెస్లో కూడా సేమ్ బ్రైట్నెస్ వస్తుందని చెప్తున్నారు. కాదు, నేను గట్టిగా రీసెర్చ్ చేశాను. సో నా రీసెర్చ్లో ఏం తెలిసింది అని అంటే మీరు 55 ఇంచెస్ కానీ 65 ఇంచెస్ టీవీ కానీ తీసుకుంటే సో ఈ రెండింటి యొక్క బ్రైట్నెస్ అనేది మీకు 400 నిట్స్ నుంచి 450 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ వెళ్తుంది. లేదు అని మీరు ఒకవేళ 75 ఇంచెస్ టీవీ తీసుకున్నారనుకోండి అప్పుడు మీకు 800 నుంచి 900 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి 120 Hz గేమ్ యాక్సలరేషన్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ Xbox ఏమైనా కనెక్ట్ చేసుకొని ఆడుకోవాలనుకున్న 120 Hz వరకు అయితే మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. గేమ్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ALLM సపోర్ట్ ఉంటుంది, VRR సపోర్ట్ ఉంటుంది, MEMC సపోర్ట్ ఉంటుంది, HLD సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇలా సపోర్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ ఆడియో అన్ని సపోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫిల్మ్ మేకర్ మోడ్, సో చాలా టీవీల్లో ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని టీవీల్లో కూడా మనకి ఈ ఫిల్మ్ మేకర్ మోడ్ అనేది ఉంటుంది కాబట్టి సో దీంట్లో కూడా మనకి ఈ ఫిల్మ్ మేకర్ మోడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక సౌండ్ విషయానికి వస్తే 36 watts మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చేసే పనులన్నీ సూపర్గా ఉంటాయని చెప్తుంటారు. అయినా అంత త్వరగా దొరికేయడం ఏంటి? కొంతకాలం ఆగొచ్చుగా. 2GB RAM 32GB స్టోరేజ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. గూగుల్ టీవీ 5.0 మీద అయితే ఇది రన్ అవుతుంది అనమాట. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ కోర్ 16 క్రిస్టల్ చిప్ని అయితే యూజ్ చేశారు. అండ్ కలర్ గ్యామెట్ వచ్చేటప్పటికి 93% DCI-P3 కలర్ గ్యామెట్ని అయితే యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రీజనల్ లాంగ్వేజ్లో మీకు కొన్ని ఛానల్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. రిమైనింగ్ మీకు హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, కన్నడ కానీ, తెలుగు కానీ ఇలా అన్ని ఛానల్స్ దీంట్లో అయితే కలిసి ఉంటాయి అనమాట. ఇక దీంట్లో చిప్ విషయానికి వస్తే క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్ని అయితే మనకి దీంట్లో అయితే యూజ్ చేయడం జరిగింది. గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ఉంటుంది, మిరా క్యాస్ట్ సపోర్ట్ ఉంటుంది, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంటుంది. ఇలా సపోర్ట్స్ పరంగా మీకు అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఈవెన్ రొటేషన్ చేసినప్పుడు కూడా మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంది. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఎల్డర్ మోడ్ అనే ఒక మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీ ఇంట్లో బాగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి చెవులకి కొన్ని మిషన్ అయితే ఉంటాయి కదా, చెవులు వినపడినప్పుడు ఆ మిషన్స్ అనేవి మనం బ్లూటూత్ కనెక్షన్ ద్వారా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కనెక్ట్ చేసుకొని ఈ ఎల్డర్ మోడ్ ద్వారా
మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటామో వాళ్ళు కూడా సీమ్లెస్గా లో లేటెన్సీతో అంటే 0 ms డిలేతో వాళ్ళు కూడా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట మనతో పాటు కూర్చొని. సరిగా వినపడక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది బెస్ట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. అంటే మనం వీటి యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడదాము. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి 178 degrees వ్యూవింగ్ యాంగిల్తో అయితే వస్తుందన్నమాట. వ్యూవింగ్ యాంగిల్స్ అయితే బాగానే ఉంటాయి. మీరు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మరీ మీకు తోపు అని అయితే చెప్పను, కానీ మీరు పెడుతున్న బడ్జెట్కి మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. కాకపోతే మీరు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు కొంత లాస్ అయితే మీరు ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక మీరు స్ట్రైట్ నుంచి చూస్తున్నప్పుడు డీపర్ బ్లాక్స్ అయితే మీకు ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. బికాజ్ ఎందుకంటే ఇది మనకి VA ప్యానల్తో వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ బ్లాక్ లెవెల్స్ అనేది చాలా బాగుంటాయి. మరి మీరు టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకి మినీ ఎల్ఈడి టీవీ అనగానే డిమ్మింగ్ జోన్స్ ఎక్కువ ఉంటాయి, సో దట్ మనకి మరీ డీపర్ వస్తాయి అని మీరు అనుకోవద్దు. మీరు పెడుతున్న బడ్జెట్లో మాత్రం మీరు పెడుతున్న దానికంటే కూడా బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే ఇస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే ఉండదు. మీకు కలర్స్ కూడా చాలా పంచిగా ఉన్నాయి. ఎక్కడో మీకు డెవిల్ షాడోస్ రావడం కానీ అట్లాంటివి ఏమి కూడా నేను నోటీస్ చేయలేదు. చాలా బాగుంది. వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. మీకు పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇవి నేను HDR పర్ఫార్మెన్స్ నోటీస్ చేశాను అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ నేను ప్లే చేసి చూశాను, డాల్బీ అట్మాస్ ప్లే చేసి చూశాను, ఈవెన్ నేను సౌండ్ బార్లు కూడా కొన్ని ప్లే చేసి చూశాను, నెట్ఫ్లిక్స్లో కంటెంట్ ప్లే చేశాను, అమెజాన్ ప్రైమ్లో కంటెంట్ ప్లే చేశాను, జియో హాట్స్టార్లో కంటెంట్ ప్లే చేశాను. ఈ 4 monthsగా నేను గట్టిగానే యూజ్ చేశాను. నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు. ఇక మనం UI విషయానికి వస్తే ఇది మనకి గూగుల్ టీవీ UIతో వస్తుంది కాబట్టి మీరు అన్ని యాప్స్ ఈజీగా అయితే రన్ చేసుకోవచ్చు. 2GB ర్యామ్ 32 GB ర్యామ్తో అయితే వస్తుంది. కాకపోతే మీరు ఎప్పుడైతే టీవీ ఆన్ చేస్తారో ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ 5 minutes మీకు స్లోగా అయితే ఉంటుంది. ఆప్టిమైజేషన్ అవ్వడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది. వన్స్ మీకు ఆప్టిమైజేషన్ కంప్లీట్ అయిందంటే మాత్రం చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఇది చాలా పెద్ద మెనూ చూస్తున్నారు కదా, చాలా పెద్ద మెనూ ఈజీగానే రన్ అవుతుంది. ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఏం పెట్టదు. ఇక ఆడియో విషయానికి వస్తే దీంట్లో వచ్చేటప్పటికి 36 watts ఆడియో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు ఒకవేళ 60 వరకు పెడుతున్నారు అని అనుకుంటే మాత్రం అప్పటి వరకు మీకు క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత క్లారిటీ అనేది కొంత మిస్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఈ టీవీని వాళ్ళ దగ్గరికి ఎంత దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారో సో మీరు అంత వాల్యూమ్ తక్కువ పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. మీకు ఆ క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆ వాల్కి ఇంత డిస్టెన్స్లో ఉన్నా కాబట్టి నేను ఒక 70-80 వరకు పెట్టినప్పుడు కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే నేను దీన్ని కొంచెం దగ్గరికి జరుపుతానో, దగ్గరికి జరిపిన వెంటనే చాలా వరకు నాకు ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తున్నాను అనమాట. అంటే 50-60 వరకు మాత్రమే నేను పెట్టుకోగలుగుతున్నాను. ఆ తర్వాత కొంతవరకు మనకి డిస్ట్రాక్షన్ అయితే ఉంది. ఇక వీళ్ళు మినీ ఎల్ఈడి టీవీ అని చెప్తున్నారు కదా, సో ఇది నిజంగానే మినీ ఎల్ఈడి టీవీయా అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను కాదనే చెప్తాను. ఇది మినీ ఎల్ఈడి టీవీ అయితే కాదు, ఇటు QLEDకి అటు మినీ ఎల్ఈడి టీవీకి మిడ్ సెగ్మెంట్లో అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మనము బేస్ లెవెల్లో ఉన్నటువంటి QLED తీసుకోవడం కంటే కూడా సో దానికంటే బెటర్ ప్రైస్లో వస్తుంది కాబట్టి మినీ ఎల్ఈడి తీసుకోవడం అనేది ఆబ్వియస్లీ మనకి బెటర్ చాయిస్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మినీ ఎల్ఈడి టీవీకి అయితే వెళ్ళొచ్చు. ఇక రిమోట్ విషయానికి వస్తే రిమోట్ వచ్చేటప్పుడు మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. కాంపాక్ట్గా ఉంటుంది. మీరు చాలా టీవీల్లో ఇదే రిమోట్ని అయితే చూస్తుంటారు. మన ఛానల్లో రివ్యూస్ కనుక చూసుకున్నట్లయితే చాలా వాటిలో మీకు ఇదే రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక హాట్ కీస్ విషయానికి వస్తే మీకు నెట్ఫ్లిక్స్ సంబంధించిన డెడికేటెడ్ బటన్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ప్రైమ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేటప్పటికి కస్టమైజేషన్ బటన్ అనమాట. అంటే మీకు నచ్చిన ఏదైనా ఒక ఓటీటీని మీరు దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 4 OTT ప్లాట్ఫామ్ని ఒక సింగిల్ బటన్గా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు గూగుల్ వాయిస్ అసిస్ట్ బటన్ అయితే ఉంటుంది. దీన్ని యూస్ చేసుకొని మీరు టీవీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ కూడా ఉంటుంది. సో హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ ఎలా యూజ్ చేయొచ్చు అని అంటే, హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్, Opening YouTube for Android TV. సో చూసారు కదా. సో ఈ విధంగా మీరు కమాండ్ కనుక కరెక్ట్గా ఇవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవుతుంది. మీరు ఒక 10 కమాండ్స్ కనుక ఇచ్చినట్లయితే అట్లీస్ట్ వాటిలో ఒక 7 అయినా సరే పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయన్నమాట. మీకు కమాండ్స్లో ఎలాంటి ఇష్యూ అయితే లేదు. హ్యాండ్స్ ఫ్రీగా మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ రిమోట్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఇవన్నీ కాదన్నా వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి చెప్పు అని అంటే మాత్రం వీటి ప్రైజెస్ వచ్చేటప్పటికి మీరు 55 inches టీవీ తీసుకోవాలి అనుకుంటే 31,000 రూపీస్ వితౌట్ కార్డ్ ఆఫర్తో అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 27,100 రూపీస్కి అయితే అవైలబుల్లో వస్తుంది. ఒకవేళ మీరు 65 inches టీవీ తీసుకోవాలనుకుంటే 44,000 రూపీస్కి వితౌట్ కార్డ్ ఆఫర్ అవైలబుల్ ఉంది. విత్ కార్డ్ ఆఫర్తో మీకు 39,600 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 75 inches టీవీ తీసుకోవాలనుకుంటే వితౌట్ కార్డ్ ఆఫర్తో మీకు 60,000 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 56,200 రూపీస్కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. మీరే అర్థం చేసుకోండి, ఒక 75 inches మినీ ఎల్ఈడి టీవీ మీకు 56,000 రూపీస్కి వస్తుందంటే అసలు మనం వద్దనుకుంటున్నామా? ఖచ్చితంగా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే మనం ఒక QLED టీవీ ఈరోజు తీసుకోవాలంటే 70,000 నుంచి 75,000 80,000 అట్లా పెట్టాల్సి ఉంటుంది. కానీ మనం మినీ ఎల్ఈడి టీవీకి అంతకంటే తక్కువ పెడుతున్నామంటే ఆబ్వియస్లీ మనం ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఇక చాలామంది అడుగుతున్నది ఏంటి అని అంటే సర్వీస్ ఎలా అని చెప్పేసి. ఫిలిప్స్కి ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో
వాళ్ళే దీనికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఫిలిప్స్ టీవీ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో సర్వీస్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. థర్డ్ పార్టీ సర్వీసే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మీరు టైర్ 1 టైర్ 2 సిటీస్లో ఉన్నారంటే మాత్రం మీకు అసలు ప్రాబ్లం అయితే ఏముండదు. ఒకవేళ మీరు కంప్లీట్గా విలేజెస్ ఉన్నారు అని అంటే మాత్రం 1-2 సార్లు ఫాలోఅప్ చేసి మీరు సర్వీస్ని అయితే పిలుచుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతేకాని మీకు మిగతా ప్రాబ్లం అయితే ఏముండదు. సో గైస్, ఇది ఫైనల్గా కొనొచ్చా లేదా అంటే మాత్రం కళ్ళు మూసుకొని కొనవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే మన దగ్గర ఫిలిప్స్కి సంబంధించినటువంటి మినీ ఎల్ఈడి టీవీ రివ్యూ కూడా మనం చేస్తున్నాం, మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ ఈ రెండు సైడ్ బై సైడ్ పెట్టి మీకు కంపారిజన్ కావాలంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కంపారిజన్ అడగండి. నేను ఖచ్చితంగా మీకు రెండింటి మధ్య కంపారిజన్ అయితే తీసుకొస్తాను. అది కూడా ఈ సేల్లోనే తీసుకురావడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ ఈ టీవీ కొంటున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా లేదా ఇంకేదైనా ప్రోడక్ట్ కొనాలని మీరు అనుకున్నా, దాంట్లో మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను అక్కడి నుంచి మీకు హెల్ప్ అయితే చేస్తాను. అండ్ ప్రజెంట్ మనకి ఈ సేల్స్ జరుగుతుంది కాబట్టి ఈ సేల్స్లో మంచి మంచి డీల్స్ వస్తూ పోతూ ఉన్నాయి. ఆ సేల్స్ డీల్స్ వచ్చినప్పుడు మీకు తెలియాలి అని అంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. దాన్ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రమే. సో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు నేను డీల్స్ వచ్చినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా వాటిని పర్చేస్ చేయడానికి ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.